తర్వాత ఈ పోలీసింగ్ ఛాలెంజెస్ లో మనం బాగా మాట్లాడుకోవాలంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా కొట్టడం కానీ చేయటం కానీ చేయకూడదని అంటున్నారు. స్కూల్లో టీచర్ కూడా స్టూడెంట్ కొట్టకూడదు అనేది అంటే మనం వచ్చేసాం. హ్యూమన్ రైట్స్, చైల్డ్ రైట్స్ వీటన్నింటిలో కూడా దీన్ని పోలీసింగ్ లో మీరు హ్యూమన్ రైట్స్ ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అనేది సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. తర్వాత మెథడ్స్ ఏవైతే ఉన్నాయో మాన్యువల్లో క్లియర్గా ఉన్నాయి. తర్వాత గవర్నమెంట్ కూడా టైం టు టైం ఇన్స్ట్రక్షన్ ఇస్తూనే ఉంటారు. సిఆర్పిఎస్లో క్లియర్గా ఉంటుంది. బట్ దాన్ని మోడిఫై చేసి టైం టు టైం అన్వయించుకొని అడాప్ట్ చేసుకోవాలన్నట్టు. అంటే మామూలుగా మనం తీసుకున్నప్పుడు ఒక 24 గంటల్లో కోర్టు తీసుకెళ్ళాలి, ఇలా రకరకాల, అలాగే ఇంతకాలం నుంచి వాళ్ళు కస్టడీలో ఉంచకూడదు ఇవన్నీ అంటుంటారు కదా, అలా అంటారు కానీ జరగట్లేదు. మ్యాక్సిమం పీరియడ్ 24 hours. అవును, మ్యాక్సిమం పీరియడ్ 24 24 గంటలు మ్యాక్సిమం. 24 గంటలు మీ దగ్గర ఉంచుకోవడానికి కూడా లేదు. యాజ్ పర్ ఆర్టికల్ దీంట్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నాట్ లేటర్ దాన్ 24 hours అది మ్యాక్సిమం. అంటే జనరల్గా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాదు. కొన్ని అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళంతా పూలింగ్ రిసోర్సెస్ మొత్తం పూల్ చేసుకొని దానికి డైవర్ట్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేసుకుంటే అప్పుడు తొందరగా ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అలా కాని పక్షంలో ఏం చేయాలనేది సిఆర్పిసి మీకు క్లియర్గా ప్రిస్క్రైబ్ చేస్తుంది. కస్టడీ పొడిగించండి అని అడుగుతుంటారు. అవును, ఈ కస్టడీ పొడిగించండి అనేది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కోసమా అది సరిగ్గా క్లియర్ అవ్వట్లేదనా? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదని. ఇన్వెస్టిగేషన్ వీళ్ళు 60 days కొన్నిటికి గ్రావిటీ ఆఫ్ అఫెన్స్ బట్టి 90 days 60 days ఆటోమేటిక్ బెయిల్ వస్తుంది కదా, అందుకని అడుగుతాడు. అలా థర్డ్ డిగ్రీ అనే మాట కూడా మనం బాగా థర్డ్ డిగ్రీ తగ్గింది కదండి, అసలు లేదు. వర్చువల్గా డిసపేర్ అయిపోయినట్టు లెక్క. థర్డ్ డిగ్రీ ఎక్కడ లేదు కదా. ఒకప్పుడు ఉండేది థెఫ్ట్ కేసెస్, ప్రాపర్టీ కేసెస్. ఇప్పుడు థర్డ్ డిగ్రీ అనేది ఆల్మోస్ట్ డిసపేర్డ్ కదా. క్రైమ్కే ఎక్కువ థర్డ్ డిగ్రీ అంటారు. ప్రాపర్టీ అఫెన్సెస్, మోస్ట్లీ ప్రాపర్టీ అఫెన్సెస్. అది లీగల్ థర్డ్ డిగ్రీ అనేది లీగల్ కదా. ఎట్లా అవుతుంది లీగల్? దట్ ఈస్ అ పనిష్మెంట్ ఫర్ దాట్. ఐపీసీలోనే ఉంది అది. ఇది ఒకసారి కస్టడీలో తీసుకున్న తర్వాత యూ హెవ్ టు ప్రొటెక్ట్ హిమ్, యూ కెనాట్ బీట్ ఆర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ దేర్. థర్డ్ డిగ్రీ అనేది అది మనం లీగల్ గా చూడలేం కదా, కానీ అది పార్ట్ ఆఫ్ మీ లేదు. హిస్టారికల్ లెగసీ, బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వచ్చినటువంటి లెగసీ అది. ఆ థర్డ్ డిగ్రీ అనేది ఇప్పుడు ఎక్కడ చాలా అట్లీస్ట్ ఈ మధ్య కాలంలో అయితే చాలా సంవత్సరాల నుంచి డిసపేర్ అయిపోయింది. మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, రకరకాలుగా అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ కూడా వచ్చింది కదా. సో కాబట్టి థర్డ్ డిగ్రీ అనేది ఒక్కోసారి ఏమవుతుంది, సొసైటీ కూడా డిమాండ్ చేస్తుంది తొందరగా డిటెక్ట్ కావాలని. వీటి చేతిలో మ్యాజిక్ వేండ్ ఏం లేదు కదా. సో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ద ఓన్లీ వే. త్వరగా వీళ్ళకి ఇన్వెస్టిగేటింగ్ ఎబిలిటీస్ పెరగాలి. ఇన్వెస్టిగేషన్ ఎబిలిటీస్ అంటే ఫైండింగ్ అవుట్ ద ట్రూత్ ఇన్ ద అలిగేషన్, సెపరేటింగ్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద చాఫ్. అది తొందరగా చేయాలి. అది అంత అవుతున్నట్టే కనిపించట్లేదు కదా. కాదు, అవసరం చాలా అవసరం. అది ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఎక్కడన్నా రివ్యూ చేసుకోవాలి. అందుకని రివ్యూ ఇంతమంది హైరార్కీ ఎందుకు పెట్టారు? రివ్యూ కోసం పెట్టారు. అది ఇప్పుడు మీకు క్రైమ్ జరిగినప్పుడు పబ్లిసిటీ ఇస్తారు, ఇక దాని తర్వాత మర్చిపోతారు. అది ఏమైందో, అరెస్ట్ అయినప్పుడు కొంత పబ్లిసిటీ ఇస్తారు, దాని తర్వాత ప్రాసిక్యూషన్ అయిందా, వాడి శిక్ష పడిందా, శిక్ష పడలేదా, నోబడీ బోదర్స్. సైబర్ క్రైమ్ అనేది ఛాలెంజ్ కాదంటారా? డెఫినెట్లీ కొత్త క్రైమ్స్ వస్తూ ఉంటాయి. న్యూ వేస్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్స్. ఎకానమీ డెవలప్ అయ్యకుండే న్యూ వేస్ ఆఫ్ కమిటింగ్ క్రైమ్ ఆల్వేస్ కొత్తవన్నీ వస్తాయి. మామూలుగా అంతకుముందు ఉండే సైబర్ క్రైమ్ రేట్ తగ్గినప్పటికీ సైబర్ క్రైమ్ అనేది పెద్ద ఛాలెంజ్ గా మనం మారుతోంది కదా. అందరం వాడుతున్నాం కదా, మొబైల్స్ వాడుతున్నాము. తర్వాత సైబర్ క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. అది జరగకుండా ఉండాలంటే అవేర్నెస్ పెంచాలి. ఎందుకంటే సైబర్ క్రైమ్ డిటెక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఒకసారి జరిగిందంటే మనం జరిగిపోతుంది. సో ఓవరాల్ గా మీరు కంపారిటివ్ గా ఇప్పుడు సమాజంలో పీస్ఫుల్ గా ఉంది, సమాజంలో శాంతి ఉంది, ఒకప్పటిలాగా హింస లేదు, క్రైమ్ తగ్గుతోంది. కన్వెన్షనల్ క్రైమ్ తగ్గింది. కన్వెన్షనల్ క్రైమ్ తగ్గి వేరే క్రైమ్స్ పెరిగాయి. సైబర్ క్రైమ్ అందులో వస్తుంది. సైబర్ క్రైమ్ అంటారు కదా, వైట్ కాలర్ అఫెన్స్ పెరుగుతాయి. తర్వాత పోతే ఉమెన్ కేసెస్ కానివ్వండి, తర్వాత మిగతా అదర్ టైప్స్ ఆఫ్ రకరకాల
కొత్త యాక్ట్ వచ్చింది అనుకోండి, అంతకుముందు గంజా అనేది మనకు తెలియదు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఎక్కడ ఉంటే నెగ్లిజిబుల్ ఉండేది. ఆ తర్వాత ఈ డ్రగ్స్ కానీ అవన్నీ ఇప్పుడు ఇంపార్టెన్స్ అయిపోయినాయి. ఫైనాన్షియల్ క్రైమ్స్ పెరుగుతాయి కదా, ఆటోమేటిక్ పెరుగుతాయి. ఇంకా మనం పోలీసింగ్ నుంచి ఒకసారి ఆర్టీసీలోకి వద్దాం సార్. ఆర్టీసీ అనగానే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఆర్టీసీ నష్టాల్లో ఉంది అన్నమాట మనం ఎన్నో ఏళ్ళు వింటున్నాం. ఇప్పుడు ఆర్టీసీ ఎలా ఉంది, మీరు ఎండీగా చేశారు, ఇప్పుడు ఆర్టీసీని ఎలా చూడాలి? మన ఇప్పుడంటే గవర్నమెంట్ శాలరీ పే చేస్తుందండి, తీసుకుంది కదా, గవర్నమెంట్ శాలరీస్ పే చేస్తుంది. సో అందుకని గవర్నమెంట్ ఈస్ పేయింగ్ ద మనీ. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎసెన్షియల్ మనలాంటి కంట్రీకి. ఇప్పుడు ఈ వార్ వచ్చిన తర్వాత మనము కొంత తగ్గించమని చెప్పారు. ఎందుకంటే అన్ని ఇంపోర్ట్స్ మనవి 80% ఫ్యూయల్ అంతా కూడా మన క్రూడ్ అంతా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనకి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గుతాయి అన్నట్లు. రెండవది మనలాంటి కంటే కంపల్సరీగా ఎఫిషియెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలి. సౌత్లో ఉంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. నేను ఏఎస్ఆర్టీ వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాను. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, ఎందుకంటే ఇక్కడ రైల్వే లైన్స్ తక్కువ, నార్త్లో రైల్వే లైన్స్ ఎక్కువ. అందుకని అక్కడ ఆర్టీసీస్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఉన్నాయి కానీ చాలా చిన్న చిన్న ఆర్టీసీలు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ. తర్వాత ట్రైన్లో ఎక్కువ మంది పోతారు. మనకు సౌత్లో ఏంటంటే హిస్టారికల్గా మనకి రైల్వే లైన్ తక్కువ, అందుకని ట్రైన్స్ తక్కువ. ఇప్పుడు పెంచుతున్నారు మెల్లిమెల్లిగా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పెంచుతున్నారు. క్వాసీ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ అనేవాళ్ళు కదా, సపరేట్ కార్పొరేషన్ లాగా ఉండేది. సపరేట్ కార్పొరేషన్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ లో కలిపేసేసి శాలరీస్ ఇస్తున్నారు కదా. శాలరీస్ గవర్నమెంట్ ఇస్తుంది, బట్ ఇండిపెండెంట్ గానే పనిచేస్తారు. గవర్నమెంట్ ఇస్తుంది అంతే. ఇది మంచి పరిణామం అంటారా? అది గవర్నమెంట్ పాలసీ డెసిషన్. అది మంచిదనంటే ఏ కార్పొరేషన్స్ కూడాను ప్రాఫిట్స్లో ఉండవండి, ఇంపాసిబుల్. ఎందుకంటే మనకి శాలరీ స్ట్రక్చర్ కానివ్వండి అవన్నీ చూసుకున్నప్పుడు మనకి వీలు పడదు. మనకి జనరల్గా ఎనీ సర్వీస్ సెక్టర్లో 30% రెవెన్యూ శాలరీ పోతే సస్టైన్ అవుతుంది. మిగతాది కొంత మెయింటెనెన్స్కి, తర్వాత క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ కావాలి, కొత్త బస్సులు కొనడానికి, బస్ స్టేషన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి. తర్వాత పోతే గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ ఇస్తారు కదా, అవన్నీ సబ్సిడైజ్డ్ కదా. సో అటన్నిటికి గవర్నమెంట్ మళ్ళీ రీఎంబర్స్ చేస్తుంది. సో దీనికి అంత మనం అనుకున్నంత సింపుల్ ఏం కాదు ఆలోచించడానికి. ఎందుకంటే మనకి 60 to 70% అది పోతుంది శాలరీస్కి, అందుకని సస్టైనబిలిటీ లేదు. వరల్డ్ ఓవర్ కేవలం టికెట్ రెవెన్యూ మీద సస్టైనబిలిటీ లేదండి. నాన్ టికెట్ రెవెన్యూ పెంచుకోవాల్సిన తప్పదు. అది చేస్తున్నారు కూడా. ల్యాండ్స్ని కొంత మానిటైజ్ చేయడం కానివ్వండి, తర్వాత అట్లా చేస్తున్నారు. సో వరల్డ్ ఓవర్ మొత్తం మీద ఎనీ డెవలప్డ్ నేషన్స్లో ఇది ఎక్కడ కూడాను ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ హైలీ సబ్సిడైజ్డ్. కాబట్టి అది నష్టాల్లో ఉండటము లేకపోతే ఆ ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్స్ ఉండడం అనేది కామన్ అంటారు. సబ్సిడైజ్ చేయాలి గవర్నమెంట్, తప్పదన్నట్టు చేస్తున్నారు కూడా. ఇప్పుడు అదే చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సబ్సిడైజ్ చేస్తున్నారు.